హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు కున్నిరెడ్డి ఈ మధ్యన ఏ మూవీ వచ్చినా కానీ దాంట్లో ఒక చిన్నపాటి డైలాగ్ ఎవరికైనా నచ్చలేదనుకోండి దాన్ని మతానికో కులానికో అంటగట్టడం అనేది రెగ్యులర్గా చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు కూడా శ్రీ విష్ణు తీసిన సింగిల్ మూవీకి సంబంధించి క్రైస్తవులకి అవమానం జరిగింది అని కొంతమంది పోస్టులు పెట్టడం, అలానే ఆ సినిమాని బాయ్కట్ చేయడం అనేది మనం సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాము. ఎలా చూడాలి? అసలు నిజంగానే ఆ సినిమాలో క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి అవమానం జరిగేలాగా, వారి మనోభావాలు దెబ్బతినేలాగా అక్కడ సీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. అయితే శ్రీ విష్ణు తీసిన సింగిల్ మూవీ యాక్చువల్లీ మంచి హిట్ అయింది, కలెక్షన్ల వర్షం కూడా కురుస్తుంది. మంచి టాక్ అందుకుంటున్న టైంలో ఇప్పుడు ఆ సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పేసి క్రిస్టియన్స్ అందరూ కూడా అంటున్నారు. అయితే ఒక పార్క్ లో తీసిన సీన్ లో కొంచెం వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అలానే ఇంతకు ముందు కూడా చూసుకుంటే మంచు విష్ణు గారికి సంబంధించి కూడా, ఆయన మూవీకి సంబంధించి కూడా కొన్ని ఏవో డైలాగ్స్ ఉన్నాయని కూడా ఒక రూమర్ అనేది క్రియేట్ అయింది. ఎలా చూస్తున్నారు? నిజమేనా ఇలాంటి రూమర్స్ ఆ మూవీలు ఉన్నాయా? శ్రీ విష్ణు స్వాగ్ సినిమాలో యేసు అనే పేరు ఉపయోగించి ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ విన్న తర్వాత ఎందుకో మమ్మల్ని కించపరుస్తున్నారు అని మాకు అనిపించింది, కొంచెం బాధేసింది అని క్రైస్తవ సంఘాలు అన్నారు. నెక్స్ట్ అదే శ్రీ విష్ణు చేసినటువంటి ఓం భీమ్ బుష్ అనే సినిమాలో పాస్టర్స్ యొక్క సువార్త సభలు ఉంటాయి కదా, వాటిని బ్యాక్గ్రౌండ్లో కొంచెం కామెడీగా వాడుకున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని మళ్ళీ. నెక్స్ట్ నిన్న రిలీజ్ అయిన సింగిల్లో కూడా ఏమైనా ఉన్నాయా అని మేము ఇలా టార్చ్ పట్టుకొని సినిమా అంతా వెతుక్కుంటూ వచ్చాం. అదే పనిగా ఓ దగ్గర స్ట్రక్ అయ్యాం. మళ్ళీ యేసు ప్రభు అనే పేరు తీసి కొంచెం కామిక్గా చెప్పేసరికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ అబ్బాయి ప్రతి సినిమాలోనూ ఎందుకో మా మతం గురించి, మా క్యాస్ట్ గురించి కొంచెం అంటే లోకో చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ అబ్బాయి సినిమాలు చూడాల్సిన అవసరం లేదు, బాయ్కాట్ చేస్తాం. మేము మా క్రైస్తవ సోదరులందరికీ చెబుతాము, ఇతని సినిమాలు చూడకండి, ఇతని సినిమా ఏది వచ్చినా సరే స్కిప్ చేయండి అని చెప్తాము అని చెప్పేసి ఒక నోట్ రిలీజ్ చేశారు. నవ్వు వీళ్ళ పోరాటం శ్రీ విష్ణు పైన చేస్తే ఏమొచ్చింది అనేది నాకు అనిపించింది. బికాజ్ ఒక సినిమాలో హీరో తనకి నచ్చినట్టు డైలాగ్ చెప్పాడు, ఆ రైటర్ రాస్తేనో ఆ డైరెక్టర్ చేయమంటే చేస్తాడు. అప్పుడు వాళ్ళని అనాలి, ఎవరి రాసింది, ఎవరి డైరెక్టర్, అలా ఎలా ఇస్తారు ఈ సీన్. నెంబర్ 2, అయినా ఈ సినిమా నా ప్రొడ్యూసర్ ఎలా యాక్సెప్ట్ చేశాడు, బికాస్ ఒకటి గీత ఆర్ట్స్, ఇంకోటి అన్ని మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇప్పుడు చెప్పిన 3 సినిమాలు అని వీళ్ళు అడగచ్చు. నేను మళ్ళీ ఇక్కడికి వస్తా, ఆ డైరెక్టర్ది కానీ రైటర్ది కానీ ప్రొడ్యూసర్ కానీ నేను తప్పే లేదు అంటాను. వై? బికాజ్ ఆ రైటర్కి అనిపించింది ఈ డైలాగ్ చెప్పు అని. ఈ డైలాగ్ వల్ల ఎవరికైనా మనోభావం దెబ్బతింటది అని తనకు అనిపిస్తే తను చేయకపోయి ఉండేవాడు, తను చేశాడు. ఇవన్నీ కూడా తనకు అనిపించొద్దు అనేది ఏం లేదు. అసలు చూసుకోవాల్సింది ఏంటి? సెన్సార్. కులం, మతం, ప్రాంతం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇట్లాంటిది నీ దగ్గరికి ప్రభువా అని ఒక డైలాగ్ హా అని వాళ్ళు జోకేస్తే నువ్వు అయితే దాన్ని కత్తిరించాలి, లేదా అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. బాబు మీరేదో ఇది పెట్టి హహహా అన్నారు, ఇలా అంటే వాళ్ళకి ఏమైనా హర్ట్ అవుతారేమో, దీని గురించి ఒక వివరణ ఇవ్వండి, లేదా ఇది బెటర్ తీసేయండి. చెప్పలేదు నువ్వు. సెన్సార్లో ఉండేది 4 తలకాయలు. నువ్వు దాన్ని ఓకే చేసేసి పర్వాలేదులే అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసావు. సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ అయింది, అందరూ చూసారు, వాళ్ళు హర్ట్ అయ్యారు. నువ్వు అడగాల్సింది సెన్సార్ని. సెన్సార్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, వాడు ఏదో చేశాడండి పర్లేదు, మీరు దాన్ని ఎందుకు కత్తిరించలేరు? అంటే మీకు అనిపించలేదా ఇది రైట్ అనో తప్పనో, మేము అలుగుతామనో మీకు అనిపించాలి కదా. హౌ కెన్ యూ క్వశ్చన్ అని వాళ్ళని అడుగు. ఇప్పుడు శ్రీ విష్ణు బ్యాన్ అంటే ఏం చేస్తావు నువ్వు? శ్రీ విష్ణు బ్యాన్ చేసి చూడకోసింటాడు ఆ పిల్లడు కూడా, అలాగే చూడకపో అంటాడు, వాళ్ళకి ఏమంటాడు చెప్పు. అట్లాగే ఉంది పరిస్థితి. నువ్వు సెన్సార్ని అడగండి, క్వశ్చన్ చేయండి. రక్తపాతాలు ఎక్కువ అవుతున్నాయి, మీరు ఎలా వదులుతున్నారండి? ఆస్క్ సెన్సార్. అసభ్యత పెరుగుతూ ఉందండి, మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? ఆస్క్ సెన్సార్. బూతులు ఎక్కువ అవుతున్నాయి, అశ్లీలత ఎక్కువ అవుతుంది, మీరెందుకు కత్తిరించట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఆస్క్ సెన్సార్. మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, ప్రాంతానికి సంబంధించి మాట్లాడుతున్నారండి. ఒరే రెడ్డి నా కొడక అన్నాడు అదేదో సినిమాలో వచ్చింది, బట్ వింటున్నాడు. అప్పుడు నువ్వు అది కట్ చేయాలిగా. ఇప్పుడు ఆ పర్టికులర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అండ్ నిన్న వాడెవడో ఒరే డాష్గా అన్నారు, వాళ్ళ మతాన్ని ఉపయోగించి, వాళ్ళ ప్రాంతాన్ని ఉపయోగించి. అప్పట్లో జయమ్మ పంచాయతీ శ్రీకాకుళం యాసతో వస్తే దాన్ని విమర్శ అందరూ ఒకలాగన్నారు.
అవును. ప్రాంతాన్ని విమర్శించారు, ఆ యాసని విమర్శించారు. ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు గోదావరి వాళ్ళని అంటారు చాలా మంది ఆయ్ ఆయ్ అని. అవును. కొంతమంది సరదాగా తీసుకుంటారు, కొంతమంది హర్ట్ అవుతారు. దే విల్ హర్ట్. సో కులం మతం ప్రాంతం ఇష్యూస్ ఆయ్ మీద సినిమా తీశారు మా. అవును. ఆయ్ టైటిలే ఆయ్. అవునవును. సరదాగా గడిచిపోయింది కాబట్టి ఓకే, ఏంటండి మా యాసని అంతగా ఎగతాళి చేస్తారని ఎవడని అంటే ఆ సినిమా ఆగిపోవాల్సిందే. అప్పుడు సెన్సార్ అడగాలి, మీరు టైటిల్ ఆయ్ అని ఎందుకు పెట్టారు? లేదండి ఇలా ఉంటేనే బాగుంటుంది, మా వాళ్ళందరం ఏం అనుకోము, మా గోదావరి వాళ్ళందరికీ ఇది అంగీకారమే, ఈవెన్ వీ ఎంజాయ్ దట్ అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళు అడగాలి సెన్సార్, దే షుడ్ క్వశ్చన్ యూ. పేరు వెనకాల రెడ్డి, అర్జున్ రెడ్డియే కావచ్చు, వీరసింహారెడ్డియే కావచ్చు, ఎవరైనా సరే యూ షుడ్ ఆస్క్ దెమ్. నువ్వు వాల్తేరు వీరయ్య అని పెట్టావు, వాల్తేరు అనే ప్రదేశాన్ని ఉపయోగించుకున్నావు, ఇంకేదో మారేడుమిల్లి, అవును, ఇంకేదో నియోజకవర్గం, కొన్ని పేర్లు పెట్టారు, మాచర్ల నియోజకవర్గం, అట్లా నిన్న ఓదెల పేర్లు పెట్టావు. సో ఆ రకంగా చేసినప్పుడు ఆ ఊరోళ్ళకి ఇప్పుడు అదేంటి ఓదెల రైల్వే స్టేషన్లో ఏమైనా దయ్యాలు తిరుగుతున్నాయా? మరి అన్ని ఇప్పుడు అటు నాగ్పూర్ వెళ్ళాలన్నా ఇటు కాసిపేట వెళ్ళాలన్నా ఓదెల మీదుగా వెళ్ళేవాడు ఆ టైంకి రండి అనాలా? ఆ ప్రాంతాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను ఊరికే అనట్లా, అంటే ఈ సినిమాలు నేనేం విమర్శించట్లా, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ సెన్సార్ యూ షుడ్ క్వశ్చన్ దీస్ ఆల్ థింగ్స్. నువ్వు క్వశ్చన్ చెయ్యాలి. ఒక ఊరి పేరు ఇప్పుడు గద్వాల్, అరుంధతి సినిమా రా గద్వాల్ రా అంటే ఏంటి, గద్వాల్లో పెద్ద పశుపతి ఉన్నాడా? భయపడ్డారు అందరు పోవడానికి. ఒక సిచ్యువేషన్, ఒక సీజన్ లో అరుంధతి వచ్చినప్పుడు గద్వాల్ కోట అనగానే అమ్మో భయం వేసింది, నిజంగా ఇందులో అదేదో ఉందేమో. సినిమాలు అంతా రియలిస్టిక్ గా ఉంటాయి కాబట్టి ప్రాంతాల గురించి ప్రస్తావించినప్పుడైనా, కుల మతాల గురించి ప్రస్తావించినప్పుడైనా, దేవుళ్ళ గురించి నువ్వు ప్రస్తావించినప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు వీళ్ళు తీయాలి. అది కరెక్టా కాదా చూడాల్సిన బాధ్యత కూడా సెన్సార్కు ఉంది. నువ్వు సెన్సార్ రోడ్డు మీదకి వదిలిన తర్వాత ఇంకా వీళ్ళు ఎన్ని గొడవలు చేసినా వేస్ట్, నువ్వు కోర్టుకి ఎక్కినా వేస్టే. నువ్వు కోర్టులో సినిమా మీద కేసు వేయలేవు. అవతల లాయర్ వస్తారు ఇది సెన్సార్ అంటాడు, ఇప్పుడు ఎవరిని అడగాలి? వీళ్ళు కేసు సెన్సార్ మీద వేయాలి, కేసు వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ నిర్ణయం, తుది నిర్ణయం వీళ్ళది కాదు. అందుకే చాలా సినిమాల మీద ఎంతమంది స్టే విధించినా అవి రిలీజ్ ఎందుకు అవుతున్నాయి అందరికి తెలియట్లే ఈ అంశం. నువ్వు వెళ్తావు సినిమా మీద కేసేస్తావు, కోర్టులో ఆపండి 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 అని. ఆపదు కోర్టు. ఎందుకు ఆపదు అంటే తుది నిర్ణయం వాళ్ళది కాదన్నప్పుడు. తుది నిర్ణయం సెన్సార్ది, సెన్సార్ తర్వాత రిలీజ్ అయింది. సో యూ షుడ్ ఆస్క్ సెన్సార్. మరి అక్కడ ఉండే నలుగురు ఈయన 4 సార్లు ఏసు 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 అన్నప్పుడు వాళ్ళు ఎందుకు దీన్ని అడగల? వాళ్ళు వేరే భలే ఉంది దీని ఇలాగే వదలండి అని ఎందుకు అన్నారు? షుడ్ ఆస్క్ దెమ్. ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక సినిమా మీద మీ మనోభావాలు దెబ్బతిన్నా ఏమైనా సరే యూనిట్ వాళ్ళని అడిగే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు చేసింది మంచి అని నేను చెడు అని నేను బికాస్ దే ప్రెజెంటెడ్ సంథింగ్, వాళ్ళకి ఏ థాట్ వచ్చిందో అది. ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి, దానికి మనకు ఒకటి పెట్టుకున్నాం సెన్సార్ అనేది ఉంది, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. మరి నాని సినిమాకి హిట్ కేసు ఇన్వెస్టిగేట్ చేశాడు, మంచిగా ఎండ్ చేశారు, ఒక మెసేజ్ ఇచ్చాడు. మరి ఎందుకు వేసావు? ఎందుకు ఏ సర్టిఫికేట్ వేసావు? బికాజ్ రక్తపాతం ఎక్కువ. అంత రక్తంగా నీకు కనిపించినప్పుడు డైలాగులు బూతులు ఏం కనబడవా? అప్పుడు మరి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి కదా. యేసు అనే పేరు ఎందుకు వాడాలి? శ్రీ విష్ణుని ఎందుకు వాడాలి? సరే వాడాడు, డైరెక్టర్ చెప్పాడు, అదంతా అయింది, డబ్బింగ్ కూడా అయింది. వాట్ యు ఆర్ డూయింగ్ యార్ సెన్సార్? మీరు కదా దాన్ని పట్టించుకోవాలి. అంటే మీరు సినిమాలు చూడట్లేదు సెన్సార్ వాళ్ళు. గవర్నమెంట్ జాబ్ రెగ్యులర్గా చేసినట్టు చేస్తున్నారు. ఇట్లా వచ్చి కూర్చొని ఏంటిది, ఏం సినిమా, ఏంటి కంటెంట్, ఏం లేదు సార్, ఇద్దరు వచ్చారు కొట్లాడుకుంటారు తర్వాత విడిపోతారు కలుస్తారు అంతేనా? సరే సరే ఏ సర్టిఫికేట్ బి సి డి ఎక్స్ వై జెడ్ అన్ని ఇచ్చేసే సర్టిఫికేట్లు లేనివి కూడా సృష్టించి సినిమా చూడాలి కదా, వాళ్ళ డ్యూటీ అది కదా. కూర్చొని సినిమా చూడటం కూడా కష్టమేనా? అప్పుడు కదా నీ క్వశ్చన్స్ వస్తాయి. స్కిప్ చేసుకుంటూ చూస్తే అక్కడక్కడ పోతా ఉంటాయి ఇవన్నీ. ఎవరు పట్టుకోవాలో వాళ్ళు పట్టుకుంటారు, రచ్చ జరుగుతుంది. సో అంటే ఎప్పుడైనా క్వశ్చన్ చేసేటప్పుడు, బాయ్కట్ చేసేటప్పుడు హీరోని బేస్ చేసుకొని కాదు, సో ఎట్లా రిలీజ్ చేశారని సెన్సార్ ని క్వశ్చన్ చేయండి అని ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు. నటుడు మా, నువ్వేం చెప్తే అది నటిస్తాడు కదా. డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. మరి డైరెక్ట్ చేసింది తప్ప రైటా అనేది సెన్సార్ కదా చెప్పాలి. అవును. మరి అన్ని తీసుకొచ్చి లాస్ట్ నటులకే పెడతారేంటి? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.